హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వెనస్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఈరోజు తులసి నోమలు అయితే నోముకుంటారు కదా. సో మార్నింగ్ వీలైన వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీలైతే ఈవినింగ్స్ చేసుకుంటారు. సో మేము కూడా అందరం కలిసి తులసి నోమలు అయితే ఇక్కడ చేసుకుంటున్నాం అనమాట. అంటే మాకైతే నోములు లేవు. సో వేరే వాళ్ళు నోముకుంటున్నారు, అంటే నైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు నోముకుంటున్నారు. నాకు కూడా తెలియదు నోములు ఎలా, అంటే తులసి నోములు ఎలా నోముకోవాలి అని చెప్పేసి. సో తెలియనివి తెలుసుకొని దగ్గరుండి తెలుసుకొని నేర్చుకోవడం తప్పలేదు కదా. సో అందుకే నేనైతే ఇక్కడ తులసి నోములు ఎలా చేసుకుంటారు ఏంటి అని అన్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ తులసి నోముకి ఫస్ట్ తులసి కోట అయితే పెట్టేశాము. మనం నిత్యం పూజ చేస్తాం కదా, ఆ తులసి కోటని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి. దానికి ముందు అక్కడ లోపల తులసి మాతతో పాటు ఉసిరి కొమ్మ ఉంటుంది కదా, అది కూడా పెట్టేశారనమాట. మార్నింగే తులసి పూజ అయితే చేశారు. అండ్ మార్నింగ్ అందరు ఉండరు కదండి, ఎవరి పనిలో వాళ్ళు హడావుడిగా ఉంటారు కాబట్టి ఈవినింగ్ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈవినింగ్ అయితే నోములు స్టార్ట్ చేసాం. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకున్నా. ఎందుకంటే అమ్మవారికి మనం శారీ డ్రేపింగ్ చేస్తున్నాం కాబట్టి నేను శారీ కట్టించాలంటే కొంచెం తల స్నానం అట్లా చేయాలి మనం. ఎందుకంటే ఆఫీస్లో వాష్రూమ్స్ కానీ బయట ఎక్కడంటే అక్కడ వెళ్ళి వస్తూ ఉంటాం కదా. సో అట్లా ఉన్నప్పుడు నాకు ఫేస్ వాష్ చేసుకొని అట్లా దేవుడికైతే కట్టించడం ఇష్టం లేదు. అందుకే నేను హెడ్ బాత్ చేసుకొని ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇక్కడ శారీ అయితే కట్టించడానికి వచ్చాను అనమాట. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్న పూజ అనమాట. బికాజ్ మార్నింగ్ అయితే ఒక పూజకు వెళ్ళొచ్చాము. సో తనకేమనిపించిందో తెలీదు. సో ఇంట్లో అందరూ నోముకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్, అంటే మన ఇంట్లో కాదు, మనకు తెలిసిన నైబర్స్ ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఒక్కరే చేసుకోవడం కాదండి, అందరూ హెల్ప్ చేస్తే కొంచెం ఈజీగా అవుతుంది. ఒకరు చేసుకోవాలంటే ఇబ్బందే కదండి ఎవరికైనా సరే. సో అందరు కలిసి ఇట్లా నేనైతే శారీ డ్రేపింగ్ ఇట్లా అమ్మవారికి డెకరేషన్ చేసేంత వరకు నా వంతు. అండ్ కిచెన్లో ప్రసాదాలు అట్లా ప్రిపేర్ చేయడం ఇంకొకరి వంతు. తనైతే పాపం ఇంట్లో బయట మాకేమన్నా హెల్పింగ్ కావాలంటే అట్లా చేస్తూ ఉన్నారనమాట. సో నేనైతే ఇక్కడ స్వామికి అమ్మవారికి శారీ డ్రేపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నాను. మనకు వచ్చినంత వరకు అమ్మవారికి ఎలా అలంకరించినా సరే కళగానే అనిపిస్తారు కదా. సో మేము ఉన్నంత వరకు మంచిగానే డెకరేషన్ కానివ్వండి, ఫ్లవర్ డెకరేషన్, అమ్మవారికి శారీ కట్టించడం కానివ్వండి, సో వచ్చినంత వరకు అమ్మవారికి అయితే బాగానే ప్రశాంతంగా సంతోషంగా పూజ అయితే చేసుకున్నాము. సో ఎప్పుడైనా సరే మనం చేసుకోవాలి అనుకున్నా కూడా ఒక్కోసారి వీలు పడదండి, చేసుకునే వీలు పడదు. అలాంటిది అమ్మవారు తలుచుకుంటే ఒక్కసారిగా మనం ఎక్కడున్నా సరే అమ్మవారి అనుగ్రహం కనుక కలిగిందనుకోండి, ఎంతటి పనైనా సరే, అంటే ఎంతటి కష్టమైనా సరే అందరూ వచ్చి ఆదుకుంటారనమాట. అది అమ్మవారి భక్తి. మనం భక్తి శ్రద్ధలతో చేయాలి కానీ అమ్మవారిని మనం వశం చేసుకోవచ్చు కదా, ఏదైనా సరేనండి. సో మనం ఇష్టంగా చేసామనుకోండి, అమ్మ ఎంత కష్టం ఉన్నా సరే తీర్చేస్తుంది. ఆ విషయంలో అయితే నేను బాగా నమ్ముతానమాట. సో తను మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనుకోవడం, ఈవినింగ్ అంతా పూజ సెట్ అయిపోవడం, ఏదో సింపుల్గా అయినా సరే పూజ అంతా సెట్ చేసేసి అమ్మవారికి శారీ డ్రేపింగ్ కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, ఇంట్లో అందరికీ పిలిచడము. సో ఇలాంటివన్నీ మనకి త్వరగా జరగాలన్నా కూడా ఒక మనిషితో వీలు కాదు. అలాంటిది అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఇంతమంది వచ్చి హెల్ప్ చేశారు. సో ఎలాగైతే నేను 1 అవర్లో పూజ అయితే అయిపోయింది. ఫైనల్లీ ఇంకా అమ్మవారికి బ్యాంగిల్స్ రూపునుంటే బాగుండండి, అమ్మవారి మొహమునుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుండే. అయినా సరే ఎంత చక్కగా ఉన్నారో చూడండి, చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది. అంతే కదండి, ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఆడపిల్ల ఎంత ముద్దుగా కనిపిస్తే అంత చక్కగా చూసుకోవాలనిపిస్తుంది. అలాగే అమ్మవారు నట్టింట్లో నిండుగా కనిపిస్తూ ఉంటే ఎంత చక్కగా అనిపిస్తుందో. సో వచ్చిన ముత్తైదువులకి అందరికీ పసుపు కుంకుమాలతో అలంకరణ చేపించి ఎంత బాగా అనిపిస్తుందో. సో అందుకే నాకు ఎప్పుడైనా సరే ఎవరైనా పూజ చేస్తున్నారంటే ఒక అడుగు ముందే వేస్తానండి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అమ్మవారికి శారీ కట్టించాను కదా, ఎలా ఉంది, బాగుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే అమ్మవారికి కట్టించడం అంటే మన ఇంట్లో మనం కట్టించడం వేరు, వేరే వాళ్ళ ఇంట్లో కట్టించడం వేరండి. సో అందరి మెప్పును కూడా పొందాలి కదా. సో ఫైనల్లీ ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. మేము స్టార్ట్ చేసింది 7:30కి స్టార్ట్ చేసాం. బికాజ్ ఈవినింగ్ అందరూ ఎవరి పనులలో వాళ్ళు వెళ్తారు కదా. సో వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి అప్పటికప్పుడు హడావిడిగా చేపించేసి, అంటే మామూలుగా మనం నోచుకోవాలంటే ముందు రోజు అన్ని ప్రిపరేషన్ అవన్నీ చేసుకుంటాం కదా. సో అలాంటిది ఏం లేకుండా ఇక్కడ ఏది తక్కువైనా సరే
అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎక్కడి నుంచైనా మనకి వచ్చేస్తుంది. సో అలా ఇంకా మేమైతే పూజ కంప్లీట్ చేసిన. నేను శారీ ట్రైపింగ్ అవన్నీ చేసిన తర్వాత ఇంటికెళ్ళి నేను శారీ కట్టుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే ఇందాక తడి తలతో ఉన్నాను కదా, అందుకు ఇంకా కొంచెం అంటే మడితోనే మనం ఏదైనా సరే ప్రసాదాలు కానివ్వండి, స్వామివారికి శారీ కట్టించడం కానివ్వండి అట్లే చేస్తాను నేను. ఇంట్లో ఎప్పుడన్నా మనం వరలక్ష్మి వ్రతం అట్లా చేస్తూ ఉంటాం కదా, సో ఆ టైంలో నేను అట్లే ఏమంటారు మడి కట్టుకుంటాం కదా. సో అలా మడి అంటే ఏం లేదండి, ఫ్రెష్గా అంటే తల స్నానం చేసుకోవాలి. అండ్ అలాగే అమ్మవారికి నేనైతే ఈరోజు చెప్పాను కదా, ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏం తినను. ఎందుకంటే ఈ మాసం అంతా తినకుండా ఉండడమే బెస్ట్ అండి. ఎందుకంటే మనకి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి పిలుస్తూనే ఉంటారు పూజ అట్లా. సో పిల్లల కోసం ఒకటి అండ్ నా కోసం ఒకటి చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇన్ కేస్ నేనేమన్నా చేసినా కూడా అవి స్కిప్ చేసేస్తాను. నేను ఆ రోజు తినకుండా స్కిప్ చేసేస్తాను అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారికి పూజ చేసినామంటే ఇంకా మనం అమ్మవారికి ఏదో ఒక సాంగ్ పాడాలి కదా. అంటే మాకు వచ్చినంత వరకు, మేమేం పెద్ద సింగర్స్ ఏం కాదు, సో మాకు వచ్చినంత వరకు మేము పాడుతూ ఉంటాం అనమాట. అండ్ మా సొంతంగా మేమేం పాడమండి, ఎందుకంటే మొబైల్ పెట్టుకుంటాము. ఇప్పుడు మొబైల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మొబైల్లో వచ్చే సాంగ్కి మేము బ్యాక్ నుంచి కోరస్ పాడతాం. అండ్ కొన్ని బుక్లో చూసి పాడతాం అనమాట. భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి, నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండుగా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు, కదంబవన సంచారినిగా కామేశ్వరుని కయత్రుగా కామత్రాణాయనిగా కంచి కామాక్షి వైనావు శ్రీచక్రరాజ నిలయముగా శ్రీమత్ త్రిపుర సుందరిగా సిరి సంపదలు. సో అలా బుక్లో ఉన్న పాటలు అయితే మేము పాడేస్తాం. అండ్ ఇక్కడ ఇందాక చూసారు కదా వీడియో, సో పిల్లల చేతికిస్తే ఇలా వంకర్ టింకర్గా తీసేస్తారు. నేనేదో వాళ్ళు తీస్తున్నారన్న ఉద్దేశంతో అంటే ఇంతకుముందు ఒక కామెంట్ వచ్చింది కదా, మీరు అంటే దేవుడి మీద ధ్యాస పెట్టండి కెమెరా మీద కాదు కదా అని చెప్పేసి. సరే పిల్లలకి ఇచ్చాను కదా అని చెప్పేసి చూడండి ఎలా తీసారో వీడియో. సో తెలియదు కదా పిల్లలకి, అందుకోసం. అండ్ నేను కూడా చెక్ చేసుకోవడానికి ఇంకా నాకు అంత టైం లేదు, అందుకే ఇంకెలా ఉన్నా సరే వీడియో అడ్జస్ట్ అయిపోండి. అండ్ పూజ అయితే ఇలా సింపుల్గా ఎంచక్క నిండుగా దీపాలతో అమ్మవారు ఆస్వాదిస్తూ మేము పాడే పాటలు వింటూ ప్రశాంతంగా అలా కూర్చుండిపోయారనమాట. ఏదైనా సరే మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి కల్మషం లేకుండా పూజలు చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అమ్మవారి అనుగ్రహం కూడా మన మీద అంత పరిపూర్ణంగా ఉంటుందని నేను అనుకుంటానండి. సో అంటే అందరి గురించి కాదు, నా గురించి నేను చెప్తున్నాను. సో ఏదైనా సరే మనము ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అలాంటివి ఏమి ఉండవండి పూజలో. సో మనకు నచ్చినట్టు మనం చేసుకోవాల్సింది అంతే. ఇంకా మరి వాళ్ళు ఒక రకంగా చేస్తున్నారు, ఒక్కో సైడ్ ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఫాలో అయినట్లు మనం ఫాలో అవ్వలేము. సో మనకి ఏదైనా అనిపిస్తే అది అమ్మవారు ఏదైనా సరే ఎలా చేసినా సరే స్వీకరిస్తారు. సో ఫైనలీ తులసి నోములు అయితే ఇలా హారతితో కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఫైనల్గా మేమైతే ఇంకా అందరం ముత్తైదువులు ఎంతమంది వచ్చారో అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసి ఇలా పసుపు కుంకుమలు ఇచ్చేసి అమ్మవారికి ఇంకా లాస్ట్లో మంగళహారతి అయితే ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేస్తే తులసి నోములు అనేది కంప్లీట్ అయిపోతుంది. నేనైతే మన ఇంట్లో ఎప్పుడు చేయలేదు, జస్ట్ అట్లా పూలు పెట్టేసి పసుపు కుంకుమ అలా పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తానండి. ఈ నోములు అనేది నేను ఎవరైనా పిలిస్తే వెళ్తుంటాను, చూస్తూ ఉంటాను అంతే. ఈ తులసి నోములు కూడా ఉన్న వాళ్ళే చేయాలా లేకపోతే ఎవరైనా చేయొచ్చా అనే క్వశ్చన్ అనే డౌట్ నాకు కూడా వచ్చింది. బట్ అమ్మవారిని సేవించడంలో అంటే ఆనవాయితీ ఉంటేనే చేయాలి లేకపోతే లేదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. మన మనసుకు నచ్చిందా, మన మనసుకు నచ్చి అమ్మవారి అనుగ్రహం ఉంటే కనుక ఖచ్చితంగా చేసేసుకోవడమే. ఏదైనా సరే ఏ పూజ అయినా సరే మనకు నచ్చి ప్రశాంతంగా అనిపించింది అన్నప్పుడు ఎందుకు ఆలోచించాలి చెప్పండి. అమ్మవారి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏది సంకోచాలు పెట్టుకోకూడదు. సో ఎవరైనా చేసుకోవచ్చు పూజ అనేది. పూజ చేస్తే పుణ్యమే వస్తుంది, కానీ దానికి తగ్గట్టుగా అమ్మవారి అయితే శిక్ష ఇచ్చారు కదా. సో నా ఇంటెన్షన్ అదండి. సో నేనైతే అలా ఎందుకు చెప్పాలనుకున్నా అంటే కొంతమంది అడుగుతారు కాబట్టి అందుకు చెప్పాను. సో ఫైనలీ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్.